రండి మామయ్య గారు, కూర్చోండి. బాబు, నీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పండి. రాణి పెళ్లి విషయం. ఏం ఆలోచించారు? రాణి ఇంటి ఇల్లాలైతే బాగుంటుందని. మామయ్య గారు, నేనే కాదు బాబు, మన వాళ్ళందరూ అదే మాట అనుకుంటున్నారు. ఈ రోజు ఈ మాట అన్న వాళ్లే రేపు నవ్వుతారు మామగారు. కమల పోయి నెలైనా కాలేదు, ఇంతలోనే నేను మరో పెళ్లి చేసుకున్నానంటే. నిజమే బాబు, నేను తొందరపడుతున్నాను. నేనా ఇక్కడ ఎంతో కాలం ఉండలేను. పెళ్లి కాని ఆడపిల్లని ఇక్కడ ఒంటరిగా వదిలి వెళ్లలేను. ఆడదిక్కు లేకుండా నువ్వు ఆ పిల్లల్ని సాకలేవు. అయినా రాణితో నా పెళ్ళేమిటి మామగారు? పోనీ రాణి కాదు, నువ్వింకెవరినైనా చేసుకున్నావనుకో, ఆ వచ్చినామె పిల్లల్ని ఇంత అభిమానంగా చూసుకుంటుందా? వీళ్ళింతగా ఆమెతో కలిసిపోగలరా? ఏమైనా సవతి తల్లి సవతి తల్లి. ఆమె పెంపకంలో వీళ్ళెంత నలిగిపోతారో. నీకు భార్య కావాలని కాదు బాబు, ఆ పిల్లలకి ముందొక తల్లి కావాలి. రాణిలో వాళ్ళు తమ తల్లిని చూసుకుంటున్నారు. రాణి కన్నా ఆ స్థానానికి అర్హత ఉన్న వ్యక్తి ఇంకెవ్వరూ లేరని నా నమ్మకం. ఏమైనా రాణిని ఇద్దరు పిల్లల తండ్రికి భార్యగా నేను ఊహించలేను మామగారు. నీకు భార్యగా కాదు, ఆ పిల్లలకి తల్లిగా ఊహించు, ఆలోచించు. బావా, నాన్నేం చెప్పారు? నీకు తెలీదా? తెలుసా? నువ్వేమన్నా? నీతో మాట్లాడాలన్నాను. ఏం మాట్లాడాలి? ఏమిటంటే, చూడు బావా, ఇది జీవితం. మనం అనుకున్నట్లు అన్నీ జరగవు. అక్క పోతుందని నువ్వు అనుకున్నావా? బాబు బేబీ తల్లి లేని పిల్లలు అవుతారని నువ్వు అనుకున్నావా? జరిగింది. జరిగిందాన్ని స్వీకరించినట్టే జరగబోయేదాన్ని కూడా స్వీకరించాలి. అలాగనే నువ్వింత త్యాగం చేస్తావా? ఇది ధర్మం అంటావా? బావా, త్యాగమా ధర్మమా అనే తర్కం అనవసరం. నీకిష్టం లేకపోతే చెప్పేశాయి. పోనీ రాణి కాదు, నువ్వింకెవరినైనా చేసుకున్నావనుకో, ఆ వచ్చినామె పిల్లల్ని ఇంత అభిమానంగా చూసుకుంటుందా? వీళ్ళింతగా ఆమెతో కలిసిపోగలరా? ఏమైనా సవతి తల్లి సవతి తల్లి. రాణిలో వాళ్ళు తమ తల్లిని చూసుకుంటున్నారు. రాణి కన్నా ఆ స్థానానికి అర్హత ఉన్న వ్యక్తి ఇంకెవ్వరూ లేరని నా నమ్మకం. మమ్మీ 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 మమ్మీ. బాబు, అమ్మకి నమస్కారం చేయండి.
నీకు భార్యగా కాదు, ఆ పిల్లలకి తల్లిగా ఊహించు, ఆలోచించు. ఎస్, రాణి నా పిల్లలకు తల్లి మాత్రమే కావాలి, తల్లి మాత్రమే. రాణి, నువ్వు వెళ్ళి పిల్లల దగ్గర పడుకో. వాళ్ళు ఒంటరిగా పడుకోలేరు. వెళ్ళు. బావా, బావా, లే, కాఫీ తీసుకో. రామయ్య, రామయ్య, రామయ్య. అయ్యా, నువ్వేం చేస్తున్నావు? కాఫీ తీసుకురావచ్చుగా. ఏం బావా, నేను తెచ్చానుగా. వాడు అసలే సోమరిపోతు. అన్ని పనులు నువ్వే చేయడం మొదలు పెడితే వాడెందుకు పనికిరాడు. పోన్లే బావా, నేనున్నానుగా. నువ్వు లేకపోతే వాడే చేసేవాడుగా. అక్కుంటే అక్క చేసేదిగా. తొందరగా స్నానం చేసిరా, టిఫిన్ రెడీ. రాణి, ఆ పనులన్నీ వాడు చేస్తాడు. నువ్వు కిందకెళ్ళి పిల్లల్ని రెడీ చేయి. ఏం బావా? వెళ్ళమని చెప్పానా? వెళ్ళు. నన్నెందుకు ఇలా బాధ పెడతా? అసలు నన్నెందుకు ప్రేమించా? నేనే పాపం చేశాను. చెప్పు, చెప్పు రాణి, చెప్పు. మమ్మీ 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 ఒక అబ్బాయి ఒక అమ్మాయి కథ చెప్పు. ఇప్పుడు కాదు బాబు, తర్వాత చెప్తాను. డాడీ ఇప్పుడే చెప్పాలి. అవును, ఇప్పుడే చెప్పు. అలాగే చెప్తాను.